జీకేఎల్ఐ కింద చెరువులకు కావచ్చు, సమృద్ధిగా అరటి రైతులకు, చీనీ రైతులకు మనం నీళ్ళు ఇచ్చామంటే జగనన్న ముందు చూపుతో సిబిఆర్లో 10 టీఎంసీలు పెట్టడం, పైడిపాలెంలో 6 టీఎంసీలు పెట్టడం వలనే అది సాధ్యమైందనే విషయాన్ని ప్రతి రైతు సోదరికి కూడా తెలియజేస్తా ఉన్నా. మన జిల్లా రైతాంగానికి 750 కోట్ల రూపాయలు మరి వ్యవసాయ బీమా వస్తే, పంటల బీమా వస్తే జగనన్న ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు 1100 కోట్ల రూపాయలు పంటల బీమా రైతులకు అందింది. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ 2014 నుంచి 19 వరకు చంద్రబాబు హయాంలో కేవలం 40 కోట్ల రూపాయలు మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ రైతులకు అందింది. జగనన్న హయాంలో దాదాపు 2019 నుంచి ఈ 24 వరకు దాదాపు 278 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ రైతుల ఖాతాల్లో, ఈ జిల్లాలో రైతుల ఖాతాల్లో జమ